అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఇప్పటి మన జీవితం చాలా చాలా విలువైనది. ఎందుకంటే మీరు పరిమితం నుండి అపరిమితంలోకి వచ్చారు. మనము ఈ ప్రపంచం అంతటికీ కళ్యాణం చేయువారము అని మనకు తెలుసు. అన్న ఓం శాంతి అన్న, ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ పురుషార్థము ద్వారా తండ్రి వారసత్వంపై అధికారము ప్రాప్తి అవుతుంది? సదా సోదర దృష్టి ఉండాలి. స్త్రీ పురుష భావము తొలగిపోవాలి. అప్పుడు తండ్రి వారసత్వానికి పూర్తి అధికారము ప్రాప్తి అవుతుంది. కానీ స్త్రీ పురుష భావము లేక దృష్టి తొలగడము చాలా కష్టము. అలా తొలగిపోయేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేయాలి. తండ్రికి పుత్రులుగా అయితేనే వారసత్వం లభిస్తోంది. ఒక్క తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అయ్యేవారే ముక్తి జీవన్ముక్తుల వారసత్వమును పొందుతారు. చివరికి ఆ రోజు నేటికి వచ్చింది అని పాట పాడుతున్నారు. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు, దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు. పతితంగా అయ్యేది ఆత్మనే, అందులోనే మురికి చేరుతుంది. ఆత్మనే సతోప్రధానము నుండి తమో ప్రధానంగా అవుతుంది. ఆత్మ ఎలా ఉంటుందో అలాంటి శరీరము లభిస్తోంది. కృష్ణుని ఆత్మ సుందరంగా ఉన్నందున శరీరము కూడా చాలా సుందరంగా ఉంటుంది. అతని శరీరంలో చాలా ఆకర్షణ ఉంటుంది. పవిత్రమైన ఆత్మ మాత్రమే ఆకర్షిస్తోంది. కృష్ణునికున్నంత మహిమ లక్ష్మీనారాయణులకు లేదు. ఎందుకంటే కృష్ణుడు పవిత్రమైన చిన్న బాలుడు. చిన్న పిల్లలు మహాత్ములకు సమానము అని ఇక్కడ కూడా అంటారు. మహాత్ములు జీవితాన్ని అనుభవించిన తర్వాత వికారాలను వదిలేస్తారు. వారికి వికారాలు అంటే అసహ్యం ఏర్పడుతుంది. కానీ పిల్లలు పవిత్రంగానే ఉంటారు. అందుకే వారిని ఉన్నతమైన మహాత్ములుగా భావిస్తారు. నివృత్తి మార్గంలోని సన్యాసులు కూడా కొంత మరమ్మతు చేస్తారు. పవిత్రంగా ఉన్నందున భారతదేశము శిథిలమైపోకుండా కాపాడుతారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇల్లు సగం పాతదైనప్పుడు మరమ్మతులు చేయించినట్లు సన్యాసులు కూడా మరమ్మతు చేస్తారు. పవిత్రంగా ఉన్నందున భారతదేశానికి కాస్త సహాయం చేస్తారు. ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మ ఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది. ఈరోజు నీవు ఉన్న స్థితి గత జన్మలో నీవు చేసుకున్న కర్మఫలం మాత్రమే. అన్న ముఖ్యమైన విషయము, మనము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతాము. మనమంతా ఆత్మరూపంలో భాయి బ్రహ్మ సంతానమైనప్పుడు కుమారులు కుమారీలు అనగా సోదరి సోదరులు అని బుద్ధిలో గుర్తుండాలి. నిజానికి ఆత్మలంతా సోదరులే. శరీరంలో ప్రవేశించినందున సోదరి సోదరులుగా అవుతారు. ఇంత మాత్రం అర్థం చేసుకునే బుద్ధి కూడా వారికి లేదు. వారు ఆత్మలైన మన తండ్రి, అందువలన మనమంతా సోదరులం కదా. అలాంటప్పుడు వారు సర్వవ్యాపి అని ఎలా అంటారు? వారసత్వము పిల్లలకు మాత్రమే లభిస్తోంది, తండ్రికి లభించదు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తోంది. బ్రహ్మ కూడా శివబాబా సంతానమే కదా. ఇతనికి కూడా వారసత్వము వారి నుండే లభిస్తోంది. మీరు వారికి పాత్రులవుతారు. మీకు కూడా హక్కు ఉంది కనుక ఆత్మరూపంలో అందరూ కొడుకులే. శరీరంలో ప్రవేశించినందున సోదరి సోదరులు అని అంటారు. ఇక ఏ ఇతర సంబంధము లేదు. సదా సోదర దృష్టి ఉండాలి. స్త్రీ పురుష భావము కూడా తొలగిపోవాలి. స్త్రీ పురుషులు ఇరువురు ఓ గాడ్ ఫాదర్ అంటున్నారు కదా, మరి అందరూ సోదరి సోదరులు అవుతారు కదా. అరచింటూ, ఈ సమయంలోని ఈ జీవితము చాలా చాలా అమూల్యమైనది. ఎందుకంటే జగన్మాతలు అని మీరు గాయనం చేయబడ్డారు. మనము హద్దును వదిలి బేహద్దులోకి వచ్చాము. మనము ఈ జగత్తుకు కళ్యాణం చేయువారము అని మనకు తెలుసు. కావున మనమందరము జగన్మాతలు మరియు జగత్పితలు. ఈ నరకంలోని మనుషులు అందరూ చాలా దుఃఖంలో ఉన్నారు. మనము వారికి ఆత్మిక సేవ చేసేందుకు వచ్చాము. వారిని మనము స్వర్గవాసులుగా చేసే తీరుతాము. మీరు ఆత్మిక సైన్యము,
దీనిని యుద్ధ స్థలము అని కూడా అంటారు. యాదవులు, కౌరవులు, పాండవులు కలిసే ఉంటారు కదా, అందరూ సోదరులే కదా. ఇప్పుడు మన యుద్ధము సోదరీ సోదరులతో కాదు, మన యుద్ధము రావణునితో జరుగుతోంది. మానవుల నుండి దేవతలుగా అవ్వాలు అని మనము సోదరీ సోదరులకు అర్థం చేయిస్తాము. అందువలన దేహ సహితంగా దేహ సంబంధాలు అన్నీ వదలమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది పాత ప్రపంచం. ఎంతో పెద్ద పెద్ద ఆనకట్టలు, కాలువలు మొదలైనవి నిర్మిస్తారు. ఎందుకంటే నీరు లేదు, ప్రజల సంఖ్య చాలా పెరిగిపోయింది. అక్కడ మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. నదులలో నీరు కూడా సమృద్ధిగా ఉంటుంది, ధాన్యము కూడా సమృద్ధిగా పండుతుంది. ఇప్పుడు ఈ భూమిపై కోట్ల కొలది మనుషులు ఉన్నారు. అక్కడ ప్రారంభంలో ప్రపంచమంతా కలిసి 9-10 లక్షలు మాత్రమే జనాభా ఉంటుంది. ఇక ఏ ఇతర ఖండము ఉండదు. మీరు కొంతమంది మాత్రమే అక్కడ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళే అవసరమే ఉండదు. అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది. పంచతత్వాలు కూడా ఏ కష్టమును ఇవ్వవు. అన్నీ పద్ధతి ప్రకారంగా ఉంటాయి. దుఃఖము అనే మాటే ఉండదు. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రావణుల రాసులు ఒకటే అయినా కర్మ అనుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. మనం ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము అని మనకు తెలుసు. రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తుంది. ఇప్పుడు గాఢ అంధకారంగా ఉంది. జ్ఞాన సూర్యుడు ప్రకటము. ఇప్పుడు మీరు తండ్రిని, వారి రచనల ఆది మధ్యాంతాలు అన్నీ తెలుసుకున్నారు. తండ్రి ఎలా జ్ఞానసాగరులో మనము కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యాము. పిల్లలైన మనకు తండ్రి నుండి బేహదు సుఖపు వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి అయితే హద్దు వారసత్వం లభిస్తుంది. దాని ద్వారా అల్పకాల సుఖము లభిస్తుంది. దానిని సన్యాసులు కాకిరెట్టకు సమాన సుఖము అని అంటారు. వారు మళ్ళీ ఇక్కడకు వచ్చి సుఖము కొరకు పురుషార్థము చేయలేరు. వారు హఠయోగులు, మీరు రాజయోగులు. మీ యోగము తండ్రితో ఉంటుంది, వారి యోగము తత్వముతో ఉంటుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమయ్యే ఉంది. అరచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, పావనంగా అయ్యేందుకు ఆత్మలమైన మనమంతా సోదరులం. బ్రహ్మ సంతానము అయిన తరువాత సోదరీ సోదరులము. ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. ఆత్మ శరీరము రెండింటినీ పవిత్రంగా సతో ప్రధానముగా చేసుకోవాలి. దేహాభిమానాన్ని వదిలివేయాలి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి అందరికీ రచయిత రచనల జ్ఞానాన్ని వినిపించి గాఢ అంధకారము నుండి వెలుపలికి తీయాలి. నరకవాసులు అయిన మనుషులకు ఆత్మిక సేవ చేసి స్వర్గవాసులుగా తయారు చేయాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి జ్ఞానము యొక్క లోతులలోకి వెళ్ళే అనుభవాలనే రత్నాలతో సంపన్న భవ. ఏ పిల్లలైతే జ్ఞానము యొక్క లోతులలోకి వెళ్తారో వారు అనుభవాలు అనే రత్నాలతో సంపన్నంగా అవుతారు. మొదటిది జ్ఞానము వినడం, వినిపించడం. రెండవది అనుభవీ మూర్తులుగా అవ్వడం. అనుభవీలు సదా అవినాశిగా మరియు నిర్విఘ్నంగా ఉంటారు. వారిని ఎవరూ కదిలించలేరు. అనుభవీల ముందు మాయ యొక్క ఏ ప్రయత్నము సఫలమవ్వదు. అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. అందువలన అనుభవాలను పెంచుకుంటూ ప్రతి గుణము యొక్క అనుభవీ మూర్తిగా అవ్వండి. మనన శక్తి ద్వారా శుద్ధ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి. ఎవరైతే దేహము యొక్క సూక్ష్మ అభిమానము యొక్క సంబంధం నుండి కూడా అతీతంగా ఉంటారో వారే ఫరిస్తాలు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.